సాంప్రదాయ ముసుగులో మాతృమూర్తికి జరిగినటువంటి మరణ వేదన ఈ రామరాజ్యంలో కొత్తగా తెలిసిందేం కాదు, తెలియదేం కాదు. సతీ సహగమనం రామాయణం నుంచి మాట తీసుకోవచ్చు. ఎందుకు? స్వయంగా సీతనే కేరళలో పైవస్త్రం గురించి జార్జ్ మాట్లాడాడు, ఆడవాళ్ళ చదువు గురించి జార్జ్ మాట్లాడాడు, దేవదాసి వ్యవస్థ గురించి మీరు వినే ఉంటారు. దేవదాసి వ్యవస్థ గురించి యామి కార్మికాయలు గారు చేసినటువంటి ఉద్యమం. దేవదాసి వ్యవస్థగా ఉన్నటువంటి ఈ వ్యవస్థలో ఒక స్త్రీని తీసుకుని వచ్చి ఒక ఊళ్ళో ఉన్నటువంటి పెద్దల సమక్షంలో దేవతకు కట్టబెట్టి నువ్వు వేరే వాడిని పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు, పిల్లలు మాత్రం కనాలి, దేవుడికి కట్టాడా? కాదు, మార్గందుకు. ఇది సనాతన ధర్మం, రామరాజ్యం. స్త్రీ అమ్మ, చెల్లి, అక్క అన్న తేడా లేకుండా ఫలానా జాతికి చెందిన దానివి కాబట్టి బట్టలు ఉడదీసి నా ముందు డాన్స్ చేయాలి, అది నేను చూడాలి. ఎందుకది? దానికి వ్యతిరేకంగా పోరాడింది క్రైస్తవ మిషనరీ వ్యవస్థ. ఆ వ్యవస్థ ఒక స్త్రీగా ఉన్నటువంటి యామి కార్మికాయలు గారు నిలబడి ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్లు వేశారు, న్యాయ పోరాటం చేశారు. ఎందుకు చేశారు? మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో మనం చదువుకున్నాం. న్యాయమును జరిగించుటయు, కనికరమును ప్రేమించుటయు, దేవుని ఎదుట దీన మనసు కలిగి జీవించుటయు. ఇదే కదా నేను కోరుకునేది. దే అండర్స్టూడ్ ద హార్ట్ ఆఫ్ అవర్ లార్డ్. మన ప్రభు యొక్క హృదయాన్ని అర్థం చేసుకున్నారు. మన ప్రభు యొక్క హృదయాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి నా తోటి స్త్రీ ఏ విధంగా అర్ధనగ్నంగా అయినా సరే, పూర్తి నగ్నంగా అయినా సరే రికార్డు డాన్స్ ఎలా చేస్తుంది, ఇది చట్టరీత్యా నేరం, ఇలాంటి వారిని మనం రక్షించాలి అని ఆలోచించారు. అలా అందుకనే ఆమెను కొట్టారు, భయంకరంగా కొట్టాం, మనసు మీద పడింది. ఆమె చచ్చిపోయే స్థితిలో కూడా 30 పుస్తకాలకు పైగా రాసింది. అన్ని స్త్రీల కోసమే. జనానా మిషన్ అని ఆ రోజుల్లో ఒక మిషన్ ఉండేది, కేవలం స్త్రీలకు చదువు చెప్పడం కోసం. కష్టపడి జనానా మిషన్ లో పనిచేసింది. ఇప్పుడున్నటువంటి బీదర్ ప్రాంతం, మహబూబ్ నగర్ ప్రాంతం, జోగులాంబ, మా ముఖ్యమంత్రి జోగులాంబ అని పేరు కూడా పెట్టాడు. జోగిని అంటే ఏంటి అర్థం? దేవదాసి, టెంపుల్ ప్రాస్టిట్యూట్. కర్నూలు, కర్ణాటక ప్రాంతంలో ఉన్నటువంటి రాయచూరు ప్రాంతం, దేవసాగర్ ప్రాంతం, ఈ ప్రాంతాలన్నిటిలో మన పూర్వీకులు ఇలాంటి బ్రతికారు. సో అలాంటి వ్యవస్థకు వ్యతిరేకంగా నిలబడి పోరాడింది క్రైస్తవ మిషనరీ వ్యవస్థ. ఆ రోజుల్లో నాచ్ కమ్యూనిటీగా పిలిచేవాళ్ళు. నాచ్ కమ్యూనిటీగా పిలిచేవాళ్ళను ఆ పని నుంచి విముక్తి పరచాలి అని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తే వాళ్ళు అన్నారు, దే ఆర్ డిస్ట్రాయింగ్ అవర్ కల్చర్. ఎవరు? ఈ మనువాదులకు తొత్తులుగా ఉన్న వాళ్ళు తిరిగి కౌంటర్ వేశారు. కౌంటర్ వేసి ఈ కోర్టులో జరుగుతుంది వాదన. కోర్టులో వాదన జరుగుతుంటే వాళ్ళు అంటారు, వీళ్ళు మా సంస్కృతిని నాశనం చేయడానికే వచ్చారు. ఏంటి మీ సంస్కృతి? మా ఆడవాళ్ళను నగ్నంగా నిలబెట్టి డాన్సులు వేస్తే తప్ప? రామరాజ్యం ఎందుకు తప్పవుతుంది? తప్పు కాదు. మొన్న ఒక ఆయన టెలివిజన్లో అంటున్నాడు, ఆ సంస్కృతిని మీరందరూ ప్రశ్న పట్టించారు కాబట్టి రేపులు జరుగుతున్నాయి. అవునా? అంటే నువ్వు రేపులు చేయకుండా ఉండాలంటే మా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు బట్టలు ఇప్పుకొని డాన్స్ లేలా? ఇది రామరాజ్యం. హర్యానాలో ఉన్నటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి ఎమ్మెల్యే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. రామరాజ్యం జాగ్రత్త పడండి, వస్తుందంట.